ఈ రోజు కథ న్యూ ఇయర్ ఈవ్ మాయా గడియారం. ఈ కథ పూర్తిగా చూసిన తర్వాత అడిగే ప్రశ్నలకు జవాబు కామెంట్లలో పెట్టండి. పచ్చని పొలాలు, చిన్న చిన్న ఇళ్ళు, నీలి ఆకాశం కనిపించే ఒక అందమైన గ్రామం ఉంది. ఆ గ్రామం పేరు సుందరపల్లి. ఆ ఊర్లో డిసెంబర్ 31 వచ్చిందంటే పిల్లల ఆనందానికి హద్దులు ఉండవు. ఎందుకంటే అదే న్యూ ఇయర్ ఈవ్. పెద్దవాళ్లు కొత్త సంవత్సరానికి ప్లాన్లు చేస్తే పిల్లలు మాత్రం ఆటలు, నవ్వులు, కలలతో రోజంతా గడిపేవారు. ఆ ఊర్లో నలుగురు మంచి స్నేహితులు ఉండేవారు. వాళ్లే చిన్ని, బుజ్జి, కిట్టు, పింకీ. వీళ్ల నలుగురు ఒకే స్కూల్లో చదువుతారు. ఒకే వీధిలో ఉంటారు. రోజూ కలిసి ఆడుకుంటారు. ఒకరు లేకపోతే మిగతా ముగ్గురికి ఆటే ఉండదు. ఆ రోజు ఉదయం నుంచే ఊరంతా హడావుడిగా ఉంది. ప్రతి ఇంట్లో రంగురంగుల కాగితాలు, బెలూన్లు, చిన్న దీపాలు కనిపిస్తున్నాయి. గాలిలో కేక్, స్వీట్స్ వాసన తిరుగుతోంది. పిల్లలు స్కూల్ సెలవులు కావడంతో ఉదయం నుంచే బయటే ఉన్నారు. చిన్ను ఇంటి ముందు అతని అమ్మ పెద్ద నక్షత్రం ఆకారంలో లైట్స్ వేలాడదీస్తోంది. చిన్ను ఆ లైట్స్ చూసి ఆనందంతో చప్పట్లు కొట్టాడు. ఈసారి న్యూ ఇయర్ చాలా స్పెషల్గా ఉండాలి అని అతను అనుకున్నాడు. బుజ్జి ఇంట్లో అతని నాన్న పాత రేడియో తీసి శుభ్రం చేస్తున్నాడు. రాత్రి పాటలు పెట్టాలట. బుజ్జి నవ్వుతూ, నాన్నా, ఈసారి నేను పెద్దవాడిలా లెక్కలు వేసుకుని కొత్త సంవత్సరం మొదలుపెడతాను అన్నాడు. కానీ లోపల మాత్రం ఆటల గురించే ఆలోచనలు. కిట్టు మాత్రం తన ఇంటి ముందు నిలబడి రోడ్డుపై వెళ్లే ప్రతి సైకిల్ని చూసి ఊహల్లో మునిగిపోయాడు. ఈ కొత్త సంవత్సరంలో నాకు కూడా ఒక సైకిల్ వస్తే ఎంత బాగుంటుందో అని అనుకున్నాడు. పింకీ ఇంట్లో ఆమె అమ్మ కేక్ బేక్ చేస్తోంది. పింకీ వాసనకి మురిసిపోయి, ఈ న్యూ ఇయర్ ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండాలి అని మనసులో కోరుకుంది. సాయంత్రం అయ్యేసరికి నలుగురూ కలిసి ఆడుకోవాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఎప్పుడూ వెళ్లే స్థలం ఊరి చివర ఉన్న పాత మామిడి చెట్టు. ఆ చెట్టు చాలా పెద్దది. దాని కొమ్మలు ఆకాశాన్ని తాకేలా ఉంటాయి. పెద్దవాళ్లు చెప్తారు, ఆ చెట్టు కింద ఏదో రహస్యముందట, నిజమైన మనసుతో కోరుకుంటే అది వింటుందట. పిల్లలు ఆ కథ విన్నప్పుడల్లా నవ్వేవారు. కాని ఆ రోజు ఆ చెట్టు దగ్గరకు వెళ్లేటప్పుడు వాళ్లందరికీ ఏదో ప్రత్యేకమైన ఫీలింగ్ వచ్చింది. ఆకాశం మెల్లగా చీకటవుతోంది. నక్షత్రాలు మెరుస్తున్నాయి. చెట్టు కింద కూర్చుని నలుగురూ మాట్లాడుకుంటున్నారు. కిట్టు ఉత్సాహంగా అన్నాడు, ఈసారి న్యూ ఇయర్లో మనం పెద్దగా సెలబ్రేట్ చేద్దాం. బుజ్జి, అవును, కానీ మంచి పిల్లలుగా ఉండాలని రిజల్యూషన్ తీసుకుందాం. పింకీ, మన ఊర్లో ఎవ్వరూ బాధపడకూడదు. చిన్ని, మన స్నేహం ఎప్పుడూ అలాగే ఉండాలి. అంతలో చెట్టు కింద ఉన్న పొడి ఆకుల మధ్య ఏదో మెరిసింది. చిన్ని ముందుకు వెళ్లి చూశాడు. అది ఒక పాత పెట్టె. చాలా ఏళ్లుగా ఎవ్వరూ తాకనట్టుంది. అందరూ కలిసి తెరిచారు. లోపల ఒక వింత గడియారం ఉంది. దానిమీద చిన్న నక్షత్రాలు, గంటలు చెక్కబడ్డాయి. అదే సమయంలో ఆ గడియారం మెల్లగా టిక్ టిక్ అని మోగింది. పిల్లల గుండెలు గుబురుగా కొట్టుకున్నాయి. గడియారం నుంచి ఒక మృదువైన, దయగల స్వరం వినిపించింది. నేను న్యూ ఇయర్ మాయా గడియారం. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మేలుకుంటాను. ఈ రాత్రి మీరు చేసే పనులే మీ కొత్త సంవత్సరాన్ని తయారు చేస్తాయి. పిల్లలు ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. భయం లేదు, కానీ ఆశ్చర్యం, ఆనందం కలిసిపోయాయి. బుజ్జి అడిగాడు, మరి మేము ఏం చేయాలి? గడియారం చెప్పింది, మంచి పనులు చేయండి. ప్రతి మంచి పని ఒక నక్షత్రంగా మారుతుంది. అంతే. నలుగురూ ఒక్కసారిగా ఉత్సాహంతో లేచారు. మనం ఇప్పుడే మొదలుపెడదాం అని పింకీ అంది. మొదట వాళ్లు వీధిలో చెత్త కనిపించడంతో దాన్ని ఏరేశారు. ఆ సమయంలో గడియారం మెరిసి ఒక నక్షత్రం వెలిగింది. పిల్లలు చప్పట్లు కొట్టారు. తర్వాత పక్కింటి ముసలమ్మకు నీళ్లు తెచ్చిచ్చారు. ఇంకో నక్షత్రం. రోడ్డుపై చలిలో వణుకుతున్న కుక్కపిల్లకి బిస్కెట్లు పెట్టారు. ఇంకో నక్షత్రం. ప్రతి మంచి పనికి గడియారం సంతోషంగా మోగుతోంది. పిల్లల గుండెల్లో ఒక కొత్త ఆనందం పుట్టింది. వాళ్లు మొదటిసారి మంచి పని చేయడంలో ఎంత ఆనందం ఉందో అర్థం చేసుకున్నారు. కిట్టు మాత్రం మధ్యలో తన కోరిక గుర్తు చేసుకున్నాడు. నేను మంచి పనులు చేస్తే నాకు సైకిల్ వస్తుందా అని అడిగాడు. గడియారం నవ్వినట్టుగా మోగింది. నీ మనసు మారితే నీ సంవత్సరం మారుతుంది. ఆ మాటలు కిట్టు గుండెల్లో లోతుగా పడ్డాయి.
అతను ఇక సైకిల్ గురించి ఆలోచించకుండా స్నేహితులతో కలిసి పనులు చేయడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తూ చేస్తూ రాత్రి ఉదయం 12:05 అయింది. గడియారం గట్టిగా మోగింది. ఆకాశం నక్షత్రాలతో నిండిపోయింది. పిల్లలు చేతులు పట్టుకుని నిలబడ్డారు. ఈ కొత్త సంవత్సరం మనం ఇంకా మంచి పిల్లలుగా ఉండాలి అని చిన్ని అన్నాడు. సరిగ్గా 12 గంటలకు ఊరంతా ఆనందంతో మారుమోగింది. పటాసులు వెలిగాయి. బెలూన్లు ఎగిరాయి. కాని పిల్లలు మామిడి చెట్టు వైపు చూసేసరికి ఆ గడియారం మామూలు పాత గడియారంలా మారిపోయింది. వాళ్లంతా కాసేపు మౌనంగా ఉన్నారు. ఇది నిజమా అని బుజ్జి అడిగాడు. పింకీ నవ్వుతూ, మన గుండెల్లో మార్పు వచ్చింది కదా, అదే నిజం అంది. ఆ రోజు నుంచి ఆ నలుగురు పిల్లలు నిజంగానే మారిపోయారు. వాళ్ళు మరింత మంచివాళ్లయ్యారు. ఊర్లో అందరికీ సహాయం చేస్తూ, కలిసి ఉంటూ, ఆనందంగా జీవించడం మొదలుపెట్టారు. ఆ న్యూ ఇయర్ వాళ్ల జీవితాల్లో ఒక కొత్త వెలుగును తీసుకొచ్చింది. కథ నీతి: కొత్త సంవత్సరం అంటే కొత్త బొమ్మలు కాదు, మంచి మనసు, మంచి పనులే నిజమైన బహుమతి. ఈ రోజు కథలోని మొదటి ప్రశ్న: కథలో కనిపించిన జంతువు ఏంటి? 2 ప్రశ్న: ఎంతమంది దోస్తులు ఉన్నారు? మీ సమాధానాన్ని కామెంట్ చేయండి.